హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ జోన్ తెలుగు ఛానల్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే సాగ్రిగేట్ చేసి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, బొబ్బిలి వీణ ఏ జిల్లాకు చెందిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిఓపి ఉత్పత్తిగా అవార్డు పొందింది? ఈ క్వశ్చన్కి మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిస్తే కామెంట్లో అయితే తెలియజేయండి. ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, విజయనగరం. నెక్స్ట్ క్వశ్చన్, చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి, 6వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చిరుధాన్యాల గురించే. దేశంలో చిరుధాన్యాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న తొలి 2 రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, గుజరాత్ మరియు మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వైద్యుల దినోత్సవం ఎవరి జన్మదినం మరియు వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. ఈయన వైద్య రంగంలో చేసిన కృషికి గాను ఈయన జన్మదినం మరియు వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 1వ తారీఖున జాతీయ వైద్యుల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. అలాగే ఈయనకి భారతరత్న అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద జూన్ 30, 2025 నాటికి మొత్తం ఎన్ని జన ఔషధి కేంద్రాలు తెరవబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 16,912. నెక్స్ట్ క్వశ్చన్, జల జీవన్ మిషన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 2019. ఆగస్టు 2019న నరేంద్ర మోడీ గారు అయితే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, విద్యార్థుల పనితీరుపై జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటాను తెరిచి చూసేందుకు ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్ డిసెమినేషన్ పోర్టల్. ఇస్రో యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ వీడియోలో మీకు ఒక క్వశ్చన్, ఈ ఇస్రోని ఎప్పుడు స్థాపించారో, ఈ ఇస్రో ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వన్, యువతను డిజిటల్ అంబాసిడర్లుగా శక్తివంతం చేయడానికి ఏ ప్రభుత్వ శాఖ సంచార్ మిత్ర పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. మహదాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, గోవా. గుజరాత్లోని గిర్ జాతీయ పార్కు వేటికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి, సింహాలు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, 44వ సవరణ. ఈ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1978లో జరిగింది. నెక్స్ట్ వన్, దివ్యా దేశ్ముఖ్ ఏ క్రీడలో FIDE మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి, చెస్. ఇస్రో ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, 131. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, బిఆర్ గవాయ్. ఈయన 52వ చీఫ్ జస్టిస్గా మే 14, 2025 అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఎవరు నియమిస్తారో మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వన్, ప్రస్తుత భారత కంట్రోలర్
అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కె సంజయ్ మూర్తి. నెక్స్ట్ వన్, కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ విజయ్. ఈ కార్గిల్ యుద్ధం 1999 మే నుండి జూలై వరకు అయితే కార్గిల్ అనే ప్రదేశంలో జరిగింది. అందుకే దీన్ని కార్గిల్ యుద్ధం అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వన్, భారత ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 1950 జనవరి 25న. ఈ ఎన్నికల సంఘానికి మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుకుమార్ సేన్ గారు అయితే పనిచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్లో శ్రీ జ్ఞానేష్ కుమార్ గారు అయితే బాధ్యతల్ని స్వీకరించారు. నెక్స్ట్ వన్, మహాత్మా గాంధీ సూపర్ థర్మల్ స్టేషన్ గల రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. ఆదేశిక సూత్రాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఐర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం నాటికి భారతదేశంలో వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ లిన్లిత్గో. ఈ రెండవ ప్రపంచ యుద్ధం 1939లో అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.